అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీని టార్గెట్ చేసే ఆలోచనలో టీడీపీ ఉందా అంటే తాజా పరిణామాలు అవునని అంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ టూర్ తర్వాత టీడీపీ నేతల్లో మార్పు వచ్చింది. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానం చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు. బీజేపీ టీడీపీల మైత్రి బంధంపై కొన్ని రోజుల నుంచి అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఇరు పార్టీల మధ్య తెలంగాణలో పెరిగిన దూరమే ఏపీలోనూ కనిపిస్తోంది. విభజన తర్వాత ఏపీకి ఉన్న ఇబ్బందుల ప్రకారం కేంద్ర సహాయం కోసం వేచి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నాళ్లు సంయమనతో ఉంటూ వచ్చారు. కానీ గత నెల రోజులుగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఏపీలో పొత్తు ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించి డీఓపీటీ సెక్రటరీ హైదరాబాద్కు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు తొలిసారి కేంద్ర పనితీరుపై స్పందించారు. ఉద్యోగుల విభజన ఇప్పటివరకు జరగలేదు, ఇలా అయితే ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు. ఏపీలో అనేక ఇబ్బందులు ఉన్నాయని, కేంద్రం వాటిని గుర్తించి సరైన చర్యలు తీసుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. సీఎం వ్యాఖ్యలతో బీజేపీ టీడీపీ స్నేహబంధంపై అనేక అనుమానాలు పెరిగాయి. ముఖ్యమంత్రి ఆశించిన రీతిలో కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదని ప్రభుత్వ వర్గాల భావన. అయితే రాజధాని ఇతర కార్యక్రమాల కోసం ఇచ్చిన నిధులను వేరే వాటికి ఉపయోగిస్తున్నారని కేంద్ర పెద్దలు వాదిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ టూర్ తర్వాత సీన్ మారింది. కేంద్ర మంత్రుల్ని కలిసిన జగన్ టీడీపీపై ఫిర్యాదులు చేయడం, రాజధానిలో జరిగిన భూ లావాదేవీలను పుస్తక రూపంలో వివరించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు, నేతలు బీజేపీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని సహకారాలు మనకి ఇవ్వలేదు. 2014-15లో 15,000 రెవెన్యూ లోటు ఉందంటే మనకిచ్చింది 2,800 కోట్లు. ఆ రోజు చట్టంలో పెట్టారు మొత్తం ఇమ్మని, ఇంకా ఇవ్వాల. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నా. స్పెషల్ స్టేటస్ పెట్టారు. ఇండస్ట్రీకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తామని పెట్టారు. రైల్వే జోన్ పెట్టారు. రాజధానికి సహాయం కోసం పెట్టారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పెట్టారు. కానీ నామమాత్రంగానే మనకు సహాయం వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి హెచ్పి చౌదరి ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని ప్రకటించడం వెనుక చంద్రబాబు వ్యాఖ్యలే కారణమంటూ జగన్ విమర్శించారు. జగన్ ఢిల్లీ టూర్పై టీడీపీ నేతలు, మంత్రులు విరుచుకుపడుతున్నారు. కేసులు ఎదుర్కొంటున్న జగన్ కు కేంద్ర పెద్దలు ఎలా అపాయింట్మెంట్ ఇస్తారంటూ ప్రశ్నించారు టీడీపీ నేతలు. బీజేపీలో పైన ఉన్నటువంటి కేంద్ర నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డితో కొమ్మక్కై ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకుండా చంద్రబాబు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే కంకణం కట్టుకున్నట్టు చూస్తున్నాం మనం. మొత్తానికి ఈ పరిణామాలు చూస్తుంటే బీజేపీ టీడీపీ మధ్య గ్యాప్ పెరిగినట్టే కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 6 నెలల్లో మైత్రి బంధం తెగతెంపులు అయ్యే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.